మహాదేవ శ్రీమాత్రే నమః. టుడే టుమారో ప్రేక్షకులకు అందరికీ కూడా అమ్మవారి శుభ ఆశీస్సులతో మరి ఈరోజు చక్కగా కూడా రావి చెట్టు ఇక్కడ వేప చెట్టు జమ్మి చెట్టు ఇక్కడ దేవాలయం మీద మనకు ఉన్నటువంటి ఏర్పడినటువంటి యొక్క ఎంతో పవిత్రమైనటువంటి స్థలం నుండి మీకు ఈ వీడియో చేయడం జరుగుతున్నది. ఎందుకు అంటే నేను ఎప్పటి నుండో కూడా ఇక్కడ ఒక వీడియో చేయాలి అని చెప్పి అనుకోవడం జరుగుతుంది. అది ఫిబ్రవరి నెలకు సంబంధించి రాశి ఫలాలు కావడం ఎంతో విశేషం. కనుక ఎందుకు అంటే రాశి ఫలాలు అనేటువంటిది చెప్పేది నేనైనప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా చెప్పుతూ ఉన్నటువంటి వారు సరస్వతి అమ్మవారుగా, అదేవిధంగా మీ యొక్క గురువు గారిగా, అదేవిధంగా చక్కగా కూడా అమ్మవారు పలికిస్తుంది అనేటువంటి భావన కొద్దీ మీరు అర్థం చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు ఉంటాయి. గ్రహచారం వేరు, గోచారం వేరు అనేటువంటి విషయాన్ని ప్రేక్షకులు గమనించండి దయచేసి. ఎందుకు అంటే ఇవన్నీ కూడా మనం చెప్పేదంతా కూడా కేవలం గోచారానికి సంబంధించి. గ్రహచారం అనేటువంటిది ఒకటి ఉంటుంది. మీరు జన్మించినప్పుడు ఏర్పడ్డటువంటి ఆ యొక్క లగ్నము, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం ఏదైతే ఉంటుందో అప్పుడు ఏర్పడినటువంటి లగ్నము, ఆ దశ మహర్దశలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా కూడా నిజము. ఇది ఏమిటి అంటే అది మీకు 75 to 85% కరెక్ట్గా మీకు రిజల్ట్ ఇస్తుంది. ఈ గోచారం అనేటువంటిది మనకు 35 to 40% మందము రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కనుక భక్తులు ఈ విషయాన్ని అర్థం చేసుకొని చక్కగా కూడా మరి ద్వాదశ రాశులకు సంబంధించి మరి మేషరాశి నుండి మీనరాశి వరకు మరి యొక్క ఫిబ్రవరి నెలలో ఏ విధంగా ఉంది, ఎవరికి మంచి జరుగుతుంది, ఎవరికి లాభదాయకంగా ఉంది, మరి ఎవరికి వివాహాలు జరుగుతున్నాయి, వివాహాలు సెట్ అవుతున్నాయి, మరి ఎవరికి శుభప్రదము, ఎవరికి కాస్త గడ్డు కాలము అనేటువంటి విషయాన్ని గురించి చర్చించుకుందాం. మకర రాశి 2024 మకర రాశి వారిని చూసుకున్నట్టయితే ఏలినాటి శని ఒక 5.5 సంవత్సరాలు గడిచిపోయాయి. మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో శని ఉండడం వలన తప్పకుండా రావాల్సినటువంటి ధనం రావడం, అధిక మొత్తంలో డబ్బు సంపాదించడం, ఒక గృహ నిర్మాణం కోసం ఎదురు చూస్తుండేటువంటి వారికి చక్కటి అవకాశం అని చెప్పుకోవచ్చును. తప్పకుండా ఈ యొక్క 2024లో గృహ నిర్మాణం ఉంటుంది. అదే మొత్తంలో ఈ యొక్క ఫిబ్రవరిలో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. మీరు కూడా కాస్త మీ యొక్క వాక్కును ఎక్కువగా కూడా యూజ్ చేయకుండా ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కాస్త మొండి స్వభావం కానీ, మొండి వైఖరి కానీ విడిచిపెట్టండి. తల్లిదండ్రుల పట్ల, అదేవిధంగా ఇంట్లో ఉండేటువంటి వృద్ధుల పట్ల, అదేవిధంగా పెద్దవాళ్ళ పట్ల చక్కటి సత్స్వభావంతో, గౌరవ మర్యాదలతో మీరు ముందుకు వెళ్ళినట్టయితే విజయం మీదే అని చెప్పుకోవచ్చును. కొంచెము హెల్త్ రిలేటెడ్ ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది ఈ యొక్క మకర రాశి వారికి. ఇంకా కూడా చూసుకున్నట్టయితే మరి ఈ యొక్క మకర రాశి వారికి 4వ స్థానంలో గురువు చక్కటి రిజల్ట్ ఇస్తాడు, మంచి ఫలితాలు ఉన్నాయి. ఇంకను ఈ యొక్క 3వ స్థానంలో ఉండేటువంటి రాహు మూలకంగా అన్నతమ్ములతో కావచ్చును, అక్క చెల్లెలతో కావచ్చును కాస్త సఖ్యత అనేటువంటిది తక్కువ ఉంటుంది. వారి నుండి ప్రేమ అనేటువంటిది దూరం అయ్యేటువంటి పరిస్థితి, వారి నుండి మీకు కూడా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి, కాస్త దూరంగా ఉండేటువంటి పరిస్థితి. అంటే ఒక తమ్ముడు ఉన్నాడు అనుకుందాం, వారు ఏదో ద్వారాగా మీరు దూరం వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. అంటే వారు ఒక చదువు సంబంధించినటువంటి విషయం మీద ఎక్కడికైనా బయటికి వెళ్ళడం కానీ, లేదా మీరే వివాహం చేసుకొని బయటికి వెళ్ళడం కానీ, ఏదైనా కూడా జరిగేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా కూడా ఉన్నాయి. మకర రాశి వారికి వివాహం సెట్ కాని వారికి వివాహం తప్పకుండా కూడా సెట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క మన ఫిబ్రవరిలో తప్పకుండా కూడా. ఇంకను చూసుకున్నట్టయితే గృహ హౌస్ రిలేటెడ్ చేంజింగ్స్ ఉన్నాయి. కొత్తది కావచ్చును, లేదా భూమి కొనుక్కుంటా అనుకున్నా, లేదా ఏదైనా కిరాయి ఇల్లైనా కూడా చేంజ్ అవుతా అనుకున్నా కూడా మంచి ఫలితాలు ఉన్నాయి. ఇంకా చూసుకున్నట్టయితే 9వ స్థానంలో ఉండేటువంటి రాహు మన కేతువు మూలకంగా పుణ్యక్షేత్రాల ప్రదక్షిణ, చక్కగా కూడా మోక్షం దొరికేటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావం చేత ఒక 5-5.5 సంవత్సరాలు బాగాలేదు, ఇప్పుడు చివరి దశలో ఉంది. కనుక ఈ యొక్క 2వ
ఇంకొక 2.5 సంవత్సరాలు బాగా లేదు అని చెప్పుకోవచ్చును. అయినప్పటికీ కూడా మీకు గురువు మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. కనుక ఈ యొక్క ఫిబ్రవరి నెలలో గురువు మంచి ఫలితాలు ఇస్తున్నాడు. ఇంకను విషయం ఏమిటి అంటే లగ్నంలో మీకు ఏర్పడినటువంటి సూర్యుడు అదేవిధంగా మనకు ఫిబ్రవరి 10 నుంచి 15వ తారీఖు మధ్యలో ఆ యొక్క బుధుడు, కుజుడు కూడా రాబోతున్నారు. శుక్రుడు కూడా రాబోయేటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క ఫిబ్రవరి ఎండింగ్‌లో కనుక. ఈ యొక్క మకర రాశి వారికి అధిక మొత్తంలో కోపం కావచ్చును. అదేవిధంగా హెల్త్ రిలేటెడ్ కానీ, స్కిన్ రిలేటెడ్ గానీ, ఆహ్, పన్నుకు సంబంధించినటువంటి ఇబ్బందులు గానీ, ఇయర్‌కు సంబంధించినటువంటి ఇబ్బందులు గానీ ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. మొత్తం మీద మకర రాశి వారు హెల్త్ రిలేటెడ్ ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి హెవీ మొత్తంలో గోచరిస్తూ ఉంది. పెను సంచలనాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది ఆరోగ్య నిమిత్తము. కనుక చాలా అంటే చాలా జాగ్రత్త వహించడం ఎంతో కూడా అవసరం మకర రాశి వారు. మీరు కూడా ఎప్పుడు కూడా ఎవరిని కూడా దూషించకండి. మీ యొక్క లగ్నానికి గానీ, మీ యొక్క రాశికి గానీ అధిపతి శని భగవానుడు గనుక శనికి అబద్ధాలు ఆడినా, ఒకరిని నిందించినా, ఒకరిని ఇబ్బంది పెట్టినా, ఒకరి పట్ల మీరు గౌరవం లేకుండా మాట్లాడినా కూడా ఎంబడే శని మీకు మైనస్ వాతావరణాన్ని ఇస్తాడు. కనుక చాలా ప్రేమగా, అన్యోన్యంగా ఉండండి. ప్రతిరోజు కూడా బ్లూ కలర్ పెన్నును జేబులో పెట్టుకొని ఇంటి నుండి బయటికి వెళ్ళండి. చక్కటి ఫలితాలుంటాయి మకర రాశి వారికి. విదేశీ ప్రయాణానికి సంబంధించినటువంటి వారు కూడా విదేశీ ప్రయాణాలకు వెళితే చక్కటి ఫలితాలున్నాయి. అక్కడ ఉండేటువంటి వారికి కూడా ఏమైనా మీరు ఉద్యోగం ఎదురు చూస్తూ ఉన్నారు అనుకుంటే తప్పకుండా కూడా మీకు ఈ యొక్క ఫిబ్రవరి నెలలో మంచి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చును. కనుక ఈ యొక్క మకర రాశి వారు మంచి ఫలితాలను పొందాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. మహాదేవ శ్రీమాత్రే నమః.